కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. బానిసత్వం నుండి విడుదల కల్పించేది దేవుడే. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గోషణ ప్రాంతంలో 400 సంవత్సరాలకు పైగా ఇశ్రాయేలీలు బానిసలుగా బ్రతకవలసి వచ్చింది. ఆ బానిసత్వం నుండి దేవుడే తానే కరుణ చూపించి దయ కలిగినవాడు కాబట్టి, కృపామయుడు కాబట్టి, కరుణామయుడు కాబట్టి 6 లక్షల మంది యూదులను అక్కడ నుండి కనాను దేశమునకు పంపించాలని, వారికి తోడుగా ఉండి వారిని నడిపించాలని ఒక ప్రణాళిక రచించుకున్నాడు. వారిని విడిపించాడు, వారిని నడిపించాడు. మోషే అనేటువంటి వ్యక్తిని వారికి నాయకుడిగా ఉంచాడు, ఏర్పాటు చేశాడు. వారిని స్వస్థపరిచాడు, వారికి పరలోకపు ఆహారాన్ని తినే గొప్ప అవకాశాన్ని కూడా ఇచ్చాడు. ప్రతి విషయంలో వారిని ఆదుకున్నాడు. చెప్పులు అరిగిపోకుండా, బట్టలు పాతగలేకుండా, జుట్టు మాసిపోకుండా ప్రతి విషయంలో దేవుడు వారి పశువులను, వారి మందులను ఆదుకున్నాడు. ఈరోజు 800 కోట్ల మంది క్రైస్తవులు, క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ దైవజనులతో కలిపి ప్రతి ఒక్కరు కూడా పాపం చేసేవారుగానే ఉంటున్నారు. పబ్లిక్ లైఫ్ వేరే ఉంటుంది, ప్రైవేట్ లైఫ్ వేరే ఉంటుంది. నీతిమంతుడు ఒక్కడూ లేడు అన్నప్పుడు లేడంతే. నేను పాపులనే పిలువచ్చితిని అన్నప్పుడు నీతిమంతులు లేరనేగా అర్థం. ఒకవేళ ఎవరైనా ఉంటే నేను వారి కోసం అయితే రాలేదు అని అన్నాడు, అంటే పాపులే ఉన్నారని. నేను పాపులనే పిలువచ్చితిని అని ఆ వాక్య భాగంలో ముందు పాపులను గురించి ప్రస్తావించారు యేసు ప్రభు వారు. నీతిమంతుడు ఒక్కడూ లేడన్నాడు. సామెతల గ్రంథం 7:20లో నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అన్నాడు. ఆ నీతిమంతుడు ఎవరు? ఆ చచ్చిపోయిన ఒక వ్యక్తి కాదండి. ఈ దైవజనులు ఏం చేస్తున్నారంటే, పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఆ చనిపోయిన వాడికి ఆ సెంటెన్స్ని ఆపాదిస్తున్నారు. చాలా తప్పండి ఇది. దేవుని వాక్యాన్ని మనము పొరపాటున కూడా మిస్యూజ్ చేయకూడదు. మన సొంత అవసరాలకు, మన స్వార్థానికి వాడుకోవడం తప్పు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట అనగా యేసు క్రీస్తు ప్రభువును జ్ఞాపకము చేసుకొనుట మనకు ఆశీర్వాదకరము. అది శవం ఉన్నప్పుడైనా, శవాన్ని పాతిపెట్టిన తర్వాత జ్ఞాపకార్థ కూటములోనైనా, మరొక కూటంలోనైనా ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు, చదివించబడినప్పుడు, చదవబడినప్పుడు, దాని గురించిన వివరణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక వ్యక్తికి ఆ వాక్యాన్ని ఆపాదించటం 100% తప్పు. మనమందరము కూడా పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోవచ్చున్నాము. ఇది వాస్తవం. అయితే ఈ పాపము అనేటువంటి బానిసత్వము నుంచి మనకు విడుదల కల్పించి, నరకము నుండి తప్పించి పరలోకానికి ఎక్కించగలిగేది యేసుక్రీస్తు ప్రభువే. ఈ ప్రణాళిక అంతా రచించింది తండ్రి అయిన యెహోవా దేవుడే. ద్వితీయోపదేశకాండము 13:5లో నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్టు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మను విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించిన కనుక ఆ ప్రవక్తకేమి, ఆ కలలో కనువానికేమి మరణశిక్ష విధించవలెను. ఆ విధంగా నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించవలెను. ఇక్కడ ఐగుప్తు దేశములో ఉన్నటువంటి దాస్య గృహములో నుండి విడిపించాను కదా మిమ్మల్ని. మీరు బానిసత్వంలో మగ్గిపోతున్నారు, అక్కడి నుంచి మిమ్మల్ని విడిపించాను అంటున్నాడు. నిర్గమకాండము 20:2లో నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. సరే, మీరు ప్రార్థన చేశారు, మీరు మొరపెట్టారు, కరెక్టే, నేను కాదనట్లా. కానీ మీ అవిధేయత ఎన్ని వందల సంవత్సరాలుగా మిమ్మల్ని అక్కడ ఉంచింది. మీలో కొంతమంది భక్తిపరులుంటే సరిపోదు, అందరూ కూడా మూకుమ్మడిగా ఉండాలి. ఎక్కువ పర్సంటేజ్ మీరు భక్తులుగా ఉండాలి, ఎక్కువ మంది భయపడే వారిగా ఉండాలి. దేవుడు మనల్ని ఈ పాపపు ఊబిలో నుండి తప్పిస్తున్నాడు, అందులో నుంచి మనల్ని వెలుపలికి తీసుకొచ్చి రక్షిస్తున్నాడు అంటే అది మన గొప్పతనం కాదు. మనము అతిగా అతిశయపడవలసిన అవసరము లేదు. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 2:8లో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలనైతే కలిగినది కాదు, కానీ దేవుని యొక్క వరమే. ఆయన కృపావరం అది. ఆయన తన కనికరము చొప్పున, ఆయన చిత్తము చొప్పున పోనీలే అనుకుంటే మనం బ్రతుకుతున్నాం. దేవుడు నీ చెయ్యి వదిలేయాలనుకుంటే మరుక్షణం నీ గుండె ఆగిపోతుంది, నువ్వు వెళ్ళిపోతావు నరకానికి, అంతే. దానిలో సెకండ్ థాట్స్, సెకండ్ ఆప్షన్స్, సెకండ్ ఒపీనియన్స్ ఉండవు అక్కడ.
దేవుని యొక్క బాహుబలము చేతనే మనము రక్షింపబడినాము. ద్వితీయోపదేశకాండము 26:8 యెహోవా బాహుబలము వలనను, చాపిన చేతి వలనను, మహాభయము వలనను, సూచక క్రియల వలనను, మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. ఇంత చేయాల్సి వచ్చింది దేవుడు. ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో సూచనలు చూపించినాడు. అన్ని లక్షల మంది ఇశ్రాయేలీలను కంటికి కనపడినటువంటి దేవుడు కంటికి కనపడుతున్న లక్షల మందిని రక్షించగలిగాడు. వారందరికీ ఒక నాయకుడిని నియమించిన మాట వాస్తవమే. అయితే మోషే ఒక ప్రవక్తగా ఉన్నాడు, దేవునికి ఒక స్పోక్స్ పర్సన్ గా ఉన్నాడు. ఆయన నోటి బూరుగా దేవుడు ఆయనను వాడుకున్నాడు. నేడు దినాన కూడా మనము దేవునికి నమ్మకస్తులమై ఉంటే మనము ఆయన నోటి బోరుగా ఉండటానికి ఆయన మనం సిద్ధపరుస్తాడు. దేవుని యొక్క మాటను సూటిగా, తేటగా, అవసరమైతే కొంచెం ఘాటుగా మనము హెచ్చరిక సువార్త ద్వారా ప్రకటించవలసి వస్తుంది. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ కూడా, అది సంఘ కాపరుల యొక్క మనోభావాలు కానివ్వండి, సంఘ పెద్దల మనోభావాలు కానివ్వండి, విశ్వాసుల మనోభావాలు కానివ్వండి, ఆ చర్చిని స్థాపించినటువంటి వ్యక్తి యొక్క మనోభావాలు కానివ్వండి, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు, కానీ దేవుని యొక్క మనసు నొప్పించకుండా ఉంటే చాలు. కాబట్టి దేవుడు తన బాహుబలముతో మనల్ని రక్షించాడు, మహత్కార్యాలు చేసినాడు, అద్భుతాలు చేసినాడు, వారి మీదకి తెగుళ్ళు పంపించాడు. నా మాట వినకపోతే మీకు కూడా అదే గత పట్టదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. చూడండి, యోహాను సువార్త 8:36 అంటున్నాడు కదా, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులై ఎందురు. మనకు రక్షణ మార్గమును ఏర్పాటు చేసింది దేవుడే, కానీ రక్షణ యేసుక్రీస్తు నామములో మాత్రమే. పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉండి పరిశుద్ధతలో జీవించితేనే కానీ మనము పరిశుద్ధుడైన దేవుని లోకానికి వెళ్ళలేము. ద్వితీయోపదేశకాండము 6:12 దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడు. ఈ రోజున ఎంతమంది మర్చిపోతున్నారండి? రోగం వస్తే కానీ దేవుడు గుర్తుకు రాడు, ఒక ఇబ్బంది వస్తే కానీ దేవుడు గుర్తుకు రాడు, పెళ్లి కాకపోతే కానీ దేవుడు గుర్తుకు రాడు, ఒక యాక్సిడెంట్ అయితే కానీ దేవుడు గుర్తుకు రాడు, ఏదైనా వీసా డిలే అయితే కానీ దేవుడు గుర్తుకు రాడు, ఏదైనా ఒక ఇల్లు కట్టే విషయమై నీకు ఆర్థికంగా రావాల్సినటువంటి డబ్బులు ఆగిపోతే కానీ దేవుడు గుర్తుకు రాడు. అంటే ఇబ్బందులు వస్తే, ఇరుకులు వస్తే, నష్టాలు వస్తే, కష్టాలు వస్తే, అవమానాలు జరిగితే తప్ప దేవుడు నీకు గుర్తుకు రాడు. నీకు మేలు చేసిన దేవునిని నువ్వు మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. మనం జ్ఞాపకం ఉంచుకుని మర్చిపోతున్నాం దేవుణ్ణి కావాలని. మరి మనం ఎంతలా దేవుణ్ణి మనం బాధ పెడుతున్నాం చూడండి. మార్కు సువార్త 10:45 మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణము ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. ఈ పాపము అనే దాసత్వము నుండి మనకు విడుదల కల్పించేది యేసుక్రీస్తు ప్రభువే. నిన్నటి దినాన్న హైదరాబాద్ రామంతపూర్లో ఉన్నటువంటి దూరదర్శన్ అనేటువంటి ఒక స్టూడియోలో క్రిస్మస్కు సంబంధించినటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఒక అవకాశం దొరికింది. చాలా పెద్ద స్టూడియో. మరి మా టీంకి కాస్త పరిచయం ఉన్నటువంటి బ్రదర్ ప్రసన్న గారు అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినారు. ఆయనకి అక్కడ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి జఫన్యా అనేటువంటి బ్రదర్ గారి ద్వారా మాకు ఈ ప్లాట్ఫామ్ అనేది దొరికింది. సరే వెళ్ళాను, మాట్లాడాను. 8 నిమిషాలు చాలా తక్కువ, కొట్టే తెచ్చేలాగా మాట్లాడాలి. క్రీస్తు జన్మ మనకు మరో జన్మ అనే టైటిల్తో ఒక 8 నిమిషాల నిడివి గల వీడియో షూట్ చేయడం జరిగింది. దేవునికి మహిమ కలిగే విధంగా మాత్రమే మన సేవ ఉండాలి తప్ప మనము ఏదైనా గుర్తింపును ఆశించి మరి ఇతర వాణిజ్యపరమైనటువంటి లావాదేవీల లాభాల విషయం గురించి ఆలోచన చేసి అటువంటి ఆలోచనని తలకల్లో పెట్టుకుని దేవుని వాక్యాన్ని బోధించే ప్రయత్నం చేస్తే తప్పకుండా అటువంటి బోధకులకు శ్రమ కలుగుతుంది. అవకాశం వచ్చింది, మాట్లాడడం జరిగింది. దేవునికి మహిమ చెల్లునుగాక. ఆయనను ఆరాధించి ఆయనను అన్య జనులకు పరిచయం చేసేటువంటి గొప్ప భాగ్యం మనందరికీ కూడా ఇవ్వబడుతూ ఉన్నది. కొంతమంది రియలైజ్ అవుతున్నారు, చాలా మంది రియలైజ్ అవ్వడంలా. దేవుని వాక్యాన్ని స్వలాభము కొరకు, ధనార్జన కొరకు, ధనాపేక్ష కొరకు ఈ రోజున చాలా మంది ప్రయత్నం పడుతూ ఉన్నారు. ఒకటే చోట చర్చి ఉంటుంది, కానీ మిగతా చాలా ఊర్లలో ఎట్ ద సేమ్ టైం ఒకే సమయానికి ఎల్ఈడీలు పెట్టేసి అక్కడికి ఈ వాక్యాన్ని వారు టెలికాస్ట్ చేయడము, అలాగా అక్కడి నుంచి వాళ్ళు
ఆన్లైన్లో కానుకల రూపంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయడము, ఇదంతా ఏంటంటే అమాయక క్రైస్తవులను మరలా తిరిగి దాసత్వంలోనికి పంపిస్తున్నారు. ఈ బడా సంఘాల నేతలందరూ కూడా వ్యాపార ధోరణితో చూస్తున్నారు దేవుని వాక్యాన్ని. ఇది తప్పు, ఇది ఖండించాలి కాబట్టి ఖండిస్తున్నాను. మీలో ఎవరైనా సరే దైవజనులుగా ఉంటూ నాకు బ్రతకటానికి దేవుడు ఇస్తాడులే అని అనుకోకుండా నా ప్లానింగ్లో నేను ఉంటాను, దేవుడు బిజీగా ఉంటాడేమో అనుకుని ఎక్కువ అర్పణల గురించి మాట్లాడి, ఎక్కువ దశమ భాగాల గురించి మాట్లాడి, కొంచెం మెసేజ్ చెప్పి ఇంత దశమ భాగాల గురించి మాట్లాడుకుని అలా చేయడం అనేటువంటిది సబబు కాదు. ఎందుకంటే మనము బ్రతకాలని యేసుక్రీస్తు మన కొరకు పుట్టి చనిపోయారు. ఆయన తండ్రి ప్రమేయము లేకుండా పుట్టిన ఒకే ఒక్కరు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మనకు ప్రతిగా తన రక్తాన్ని కార్చారు. పరిశుద్ధ దేవుని కుమారుడైన పరిశుద్ధ దేవుని కుమారుని యొక్క రక్తం మన కొరకు కార్చబడింది. కాబట్టి ఆ విమోచన క్రయధనము చెల్లించింది ఎవరు అంటే యేసుక్రీస్తే. డబ్బులు కట్టింది ఆయన, టోకెన్ ఇచ్చింది నాకు, తిన్నది నేను, సుఖంగా ఉన్నది నేను, కానీ డబ్బులు ఇచ్చింది యేసుక్రీస్తు. సో హీ పెయిడ్ ఫర్ ఎవ్రీథింగ్. అందుకనే అంటాడు కదా పౌలు గారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అని రాస్తాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా రాస్తారు ఆయన. ఈ పౌలు గారు రాసినటువంటి 2 కొరింథీ సంఘానికి రాసిన పత్రికలలో మొదటి కొరింథీ పత్రిక 5:7 అంటున్నాడు కదా, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవ్వడానికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను, అనగా మనలను పాపపు దాసత్వము నుండి విడిపించాడు. మనము చేసినటువంటి ఈ పాపం అనేటువంటి దాసత్వం ఏదైతే ఉన్నదో, ఈ దాసత్వము నుండి దాసులముగా ఉన్నటువంటి మనము ఇక పైన అలా ఉండక విడుదల పొంది స్వేచ్ఛలోకి రావాలని, అంటే స్వతంత్రులై ఉండాలని ఈ స్వేచ్ఛను యేసుక్రీస్తు మనకిస్తూ ఉన్నాడు. అది మనం రియలైజ్ అవ్వాలి కదా. పాపము అనేటువంటి బానిసత్వము నుండి మనల్ని విడిపించగలిగేది, విడిపించే హక్కు ఉన్నది, విడిపించేటువంటి సామర్థ్యం ఉన్నది, ఆ సత్తా ఉన్నది యేసుక్రీస్తుకు మాత్రమే, మరెవ్వరికీ కూడా లేదు. కాబట్టి ఈ బానిసత్వము, ఈ పాపము అనేటువంటి బానిసత్వము నుండి విడుదల యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఉన్నది. అందుకే ఆయన ఏమన్నారంటే నేనే మార్గాన్ని అన్నారు. నా తప్ప వేరే మార్గం లేదన్నాడు ఆయన. నేనే మతమును అని ఎప్పుడు యేసుక్రీస్తు చెప్పలా, నేనే మార్గమును అన్నాడు ఆయన. నిన్న 2 వ్యక్తుల్ని నేను పక్కన నడవటం రోడ్డు మీద నేను చూశాను. 2 బ్లాక్ డ్రెస్లో ఉన్నారు. ఆ ఉమన్ ఆన్ బుర్కా విత్ బ్లాక్ బుర్కా అండ్ అ మ్యాన్ ఆన్ సబరీ డ్రెస్. ఒకటే ట్రైన్లో నుంచి దిగారు, పక్క నడుస్తున్నారు. 2 different passengers, they are not relatives, and now both of them belong to 2 different religions. డ్రెస్ ఒకటే ఉంది, ఆ డ్రెస్ కలర్ ఒకటే ఉంది, కానీ వారి సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయి, వారి మనసులో ఉన్న భావాలు వేరుగా ఉన్నాయి. అందుకని ప్రభు అంటున్నాడు, నేను నీ హృదయాన్ని చూస్తానంటున్నాడు, నీ పైన వేషాన్ని కాదు. ఎందుకు మీకు వేషం? యేసుక్రీస్తుకి ఎప్పుడైనా డ్రెస్ కోడ్ ఉందా? పోనీ శిష్యులకి ఏమైనా డ్రెస్ కోడ్ ఇచ్చాడా? మరి ఎందుకు ఈ రోజున పాస్టర్లకి ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క వేషం, ఈ రోజున ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క రంగు, ఈ రోజున డినామినేషనల్ వీడియోస్ ఉంటాయి. వారి యొక్క డినామినేషన్ని గొప్పగా చెప్పుకొని మిగతా డినామినేషన్స్ వేస్ట్ అని చెప్పుకునేటువంటి ఛానల్స్ కొల్లలు ఉన్నాయి. మేము అలా కాదండి. సర్వ మానవాళికి సువార్త ప్రకటించాలి అని యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ బాటలో నడుస్తున్నాం మేము. ఈ విషయమై మేము చాలా గర్వకారణంగా చెప్పుకుంటాము, అతిశయోక్తిగానే ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మా తప్ప, కృపామయ టీవీ తప్ప మరి ఏ ఛానల్ వారు, ఏ చర్చ్ వారు, ఏ డినామినేషన్ వారు ఇంతవరకు ధైర్యం చేయనటువంటి ఒక గొప్ప బైబిల్ ప్రాజెక్ట్ని మేము మాత్రమే స్టార్ట్ చేసాం. చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇది 4.5 పుస్తకాలకు గాను 612 వీడియోస్ చేసినాం ఇప్పటికీ. ఇది 613. బైబిల్ మొత్తం మీద ఉన్నటువంటి కమాండ్స్ 10 కాదండి, 613 ఆజ్ఞలు. ఈ రోజున మేము చేస్తున్నది కూడా 613వ సెర్మన్, వాక్య వ్యాఖ్యాన శీర్షిక 613. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఎంచి స్వీకరించి బోధించడం జరుగుతూ ఉన్నది. మా టార్గెట్ అంతా ఏంటంటే మేము గొప్ప పని చేస్తున్నామని కాదు, గొప్ప సేవ చేస్తున్నామని. ఇంకా బాగా చేయాలి. కెమెరా ముందు మాత్రమే కాకుండా బయటకు వెళ్ళి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, చేస్తున్నాం. పరిచర్య అంటే ఎక్కడో
ఇద్దరు ముగ్గురికి మాత్రమే చెప్పేది కాదు, వీలైనంత ఎక్కువ మందికి వాస్తవ అవాస్తవాలను వారికి వివరిస్తూ, కాని మాటలను ఖండిస్తూ, దేవుని మాటను సూటిగా తేటగా వారికి వినిపించి అర్థమయ్యేలాగా చెప్పగలగడమే పరిచర్య చేసేవారి యొక్క ముఖ్య బాధ్యత. దట్ షుడ్ బి ద మెయిన్ ఇంటెన్షన్. ఈ పాపము అనేటువంటి బానిసత్వం నుండి విడిపించగలిగిన యేసుక్రీస్తు వైపు చూసి మీరందరూ రక్షణ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చిన్న ప్రార్థన. కనికరమ గల దేవ, నీ కృప చొప్పున కనికరమ చొప్పున పాపులమై ఉన్నటువంటి మా జీవితాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, పాపములో కొట్టుమిట్టాడుతున్న మా జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకుని, మా ఎడల మీ కనికరము చూపించి, నీ బాహుబలముతో, నీ దక్షిణ హస్తముతో మా అందరినీ కూడా పాపపు ఊబిలో నుండి బయటకు లాగి నీ వెలుగులో మమ్మల్ని నిలబెట్టి నడిపిస్తున్నావు ప్రభువా. ఇందుని బట్టి మేము ఎంతో సంతోషంగా ఉంటున్నాం నాయన. కానీ మా బంధువులలో, మా స్నేహితులలో, మా సహోద్యోగులలో ఎంతోమంది ఇంకా లోకపు పోకడలలోనే కలిసిపోయి ఉన్నారు. ఆత్మీయ రక్షణ మార్గంలో లేనివారు ఎక్కువ మంది ఉన్నారు. మా డబ్బే మా దేవుడు, మా అందమే మా దేవత అన్నంత చందముగా వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు బహు బాధాకరంగా ఉన్నది ప్రభువు. ప్రతి ఒక్కరికి నిజమైన రక్షణ సువార్తను ప్రకటించి ఆత్మీయ వెలుగులో ప్రతి ఒక్కరూ నడిచేటువంటి ఆ గొప్ప భాగ్యం విషయమై వారందరికీ కూడా సువార్తను ప్రకటించాలనేటువంటి ఆ బాధ్యతను మాకు ఇవ్వమని, మేము బోధించేటువంటి ప్రతి విషయంలో కూడా మీరే మాకు తోడుగా ఉండి, మీరే మాతో, మా ద్వారా, మా నోటితో మాట్లాడమని, మేము మీ నోటి బూరగా ఉండేలాగా మాకు గొప్ప అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాం నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి, తాకండి, మనం స్వస్థపరచండి ప్రభువా. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you.